నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, సోనియా గాంధీ. వీళ్ళతో పాటు మరికొంతమంది సెంట్రల్ మినిస్టర్స్ అయిన నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్ సింగ్ ఇలా వీళ్ళని మనం తరచుగా వార్తల్లో, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ ఎవరు అంటే వచ్చే సమాధానం బీజేపీ వాళ్ళు, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు. మరియు మినిస్టర్స్ ఆర్ అపోజిషన్ వాళ్ళు గదా అని అంటూ ఉంటారు. వీళ్ళందరూ పవర్‌లో ఉన్న, అపోజిషన్‌లో ఉన్న అందరికీ కామన్‌గా ఉన్న పొజిషన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. షార్ట్‌కట్‌లో ఎంపీ. ముందు ఎంపీగా గెలిస్తేనే అపోజిషనా లేకుంటే మినిస్టర్సా అని డిసైడ్ అయ్యేదానికి. సాధారణంగా 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఒక ఎంపీ స్థానం ఉంటుంది. ఈ ఎంపీలలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ అంటే లోక్‌సభ అండ్ రాజ్యసభ. ఇందాక చెప్పినట్టు 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఒక ఎంపీ అంటే వీళ్ళని ప్రజలు ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. వాళ్ళు లోక్‌సభకి వెళ్తారు. ఇంకా రాజ్యసభలో ఉండే ఎంపీలను ఇండైరెక్ట్ పద్ధతుల్లో అంటే ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు అండ్ లోక్‌సభ ఎంపీలు ఓట్లు వేసి రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. ఈ విషయం మనకి తెలిసిందే. కానీ తెలియని విషయం ఏమంటే మీరు ఉండే ఊరికి లేదా నియోజకవర్గానికి ఎంపీ ఎవరు అని అడిగితే దీనికి కొంతమంది మా ఎంపీ పలానాయన అని పేర్లు చెప్పొచ్చు. కానీ వాళ్ళని ఎప్పుడైనా మీరు చూసారా? మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే మీ ఎంపీ మీ దగ్గరికి వచ్చారా? అని అడిగే వాళ్ళకి అవును మా ఎంపీ వచ్చారు మా ఊరికి అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మనం సాధారణంగా ఎమ్మెల్యేలను చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మన నియోజకవర్గానికి వస్తూ ఉంటారు. ఏదో ఒక ఓపెనింగ్ అని, శంకుస్థాపన అని వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొంతమంది మాకు తెలుసులే అంటారు. కానీ ఇప్పుడు చెప్పే విషయం మాత్రం ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రాలో ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతుంది. ఇలా ఓట్లు వేసేదానికి వెళ్ళినప్పుడు ముందు ఎమ్మెల్యేకి వేసిన తర్వాత ఎంపీకి ఓటు వేస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమంటే ఎంపీకి ఎందుకు ఓటు వేస్తున్నారో తెలియదు. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లు వేస్తారే తప్ప ఎంపీకి ఎందుకు ఓటు వేయాలి? అసలు వాళ్ళు ఎవరు? ఏం చేస్తుంటారు? మనం ఓట్లు వేసి గెలిచిన తర్వాత వాళ్ళు నియోజకవర్గానికి ఏం చేస్తారు? అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకుండానే లైన్‌లో నిల్చొని మరీ ఓట్లు వేస్తారు. ఎందుకు ఓటు వేస్తున్నామో తెలీదు. కానీ ఎవరికి ఓటు వేస్తున్నామో గూడా తెలియకుంటే ఎలా? తెలుసుకోవడం మన బాధ్యత. ఇంక నుంచైనా ఎంపీలు ఎవరో వాళ్ళని తెలుసుకొని, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకున్న తర్వాత మీరు సరైన డెసిషన్ తీసుకొని ఓట్లనేది వేయండి.